4-5 వచనం. కీర్తనలు 100వ అధ్యాయం 4-5 వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన సత్యము తరతరములో నుండును. హల్లెలూయా. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. హల్లెలూయా. కృతజ్ఞతార్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయన గుమ్మము అంటే మనకి ఏం గుర్తొస్తుంది? చర్చ్ అనే వస్తుంది. ఆయన గుమ్మం అదే కదా. కాబట్టి చర్చిలో ప్రవేశించేటప్పుడు కృతజ్ఞతతో మనం ప్రవేశించాలి, కీర్తనలు పాడాలి, అక్కడే కదా ఆరాధన చేయాలి అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రవేశించడం కాదు, ఆయన సన్నిధిలోకి ప్రవేశించాలి, ఆయన గుమ్మములోకి, ఆయన యొక్క హృదయములోకి మనం యొక్క చోటు సంపాదించాలి. అంటే ఆయన సన్నిధిలో అంటే చూడండి, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి వీడని విశ్రమించువాడు అని ఆయనలోకి ప్రవేశించాలి. ఆయనలోకి ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించాలి? నువ్వు మోకరించినప్పుడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉంటే అప్పుడు నీకు ప్రవేశానికి గుమ్మ యొద్దకు వెళ్తావు. గుమ్మముల్లోకి ప్రవేశించడానికి, ఎందుకంటే ఆయనలోకి ప్రవేశించడానికి, ఆయన సన్నిధుల్లో ప్రవేశించడానికి. హల్లెలూయా. అంటే నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. అంటే దేవుడు నీకు చేసిన మేలులను నువ్వు జ్ఞాపకములకు తెచ్చుకొంచు, నువ్వు స్తుతిస్తూ ఆ కృతజ్ఞతలు దేవుడు చేసినవి వాటికి కృతజ్ఞతతో మనం అర్పణలు చెల్లించాలి. చూడండి, ప్రతిదీ కూడా పాత నిబంధనలో బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పిస్తూ ఉంటారు. దేవుడు చేసిన మేలు బట్టి వారు చేసిన అపరాధాలను ఒప్పుకోవడం అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే కృతజ్ఞత అర్పణలు మనం కూడా ఆ విధంగా ప్రతిరోజు కూడా ఆయన అర్పించాలి, అంటే చెల్లించాలి. మనకి దేవుడు చేసిన మేలు బట్టి ఆ అర్పణలు చెల్లిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రవేశించడం. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి, ఆరాధన చేయాలి. ఆరాధన అంటే ఈరోజు ఆరాధనలో ఎంతమంది పాల్గొంటున్నారు? ఎంతమంది ఆరాధన దేవునికి అంగీకారం అవుతుంది? గుంపులో గోవిందని కాదుగా, మనం అందరం గుంపుగా చచ్చిపోంగా, అవునా కదా? గుంపులో అన్నట్టు వెళ్ళిపోయేది కాదు. ఇది వ్యక్తిగత అనుభవం ప్రతి ఒక్కరికి దేవుడితో ఉండాలి. గుంపుతో వెళ్ళిపోయేది కాదు, గుంపులో ఆరాధన జరిగేది కాదు. ప్రతి ఒక్కరిని దేవుడు వ్యక్తిగతంగా దర్శిస్తాడు. నువ్వు నేను చచ్చేటప్పుడు అందరం ఒకసారి చావు. ప్రతి ఒక్కరూ ఒకనొక టైం ఉంటుంది, ఆయన సమయం, అప్పుడు మనం వెళ్ళవలసి ఉంటుంది, అవునా కదా? ప్రతి ఒక్కరికి దేవుడు స్థలము నిర్ణయించి ఉన్నానన్నాడు. ఎవరికి నిర్ణయించి ఉన్నాడంటే ఎవరైతే ఆయన్ను ఆరాధించు వారై ఉంటారో. ఆరాధన, కీర్తనలు పాడచ్చు, పాటలు పాడటం వేరు, ఆరాధన చేయడం వేరు. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆరాధన చేయనప్పుడు పెదవులతో పాడతాము, అది ఆరాధన అవ్వదు. పాట పాడేము అంటే అది అనుభవించాలి. నువ్వు నిజంగా అది అనుభవించినప్పుడు, ఆ భావాన్ని నువ్వు అనుభవించినప్పుడు నీకు కన్నీరు వస్తుంది. చాలామంది పాటలు పాడతారు, దేవుని పాటలు బాగా పాడిందని తనని ఎక్కువ చూపించుకోవడానికి చూస్తూ ఉంటారు. తిను బాగా పాడుతుందని, తిను బాగా రాగం తీస్తుందని, తను చాలా అందంగా పాడుతుందని, చాలా గొప్పగా పాడుతుందని, తన పాడితేనే బాగుంటుందని అనుకోవాలని కొంతమంది పాడతారు. ఆ పాటలోని రాగాలను అనుభవించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మ్యూజిక్ని అనుభవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ యొక్క ఆ డ్రమ్స్ బట్టి, ఆ మ్యూజిక్ బట్టి, ఆ పాటను బట్టి ఆనందించే వాళ్ళు ఉంటారు. కానీ అందులో భావాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిజంగా ఆరాధన చేసినప్పుడు మనకి కన్నీరు వస్తుంది. దేవుడు మనకు చూడండి, నాకు ఒక పాట ఇష్టం, ఆ పాట చాలా ఇష్టం నాకు. ఆ పాట పాడుతున్నప్పుడు నాకు ఫస్ట్ ఏడుపు వస్తుంది. ఇంకా అది అనుభవిస్తూ పాడతాను. అనుభవించడం అంటే నేను ఎలా పాడుతున్నాను అనేది నాకు అనవసరం, కానీ
ఆ భావం నాకు టచ్ అవుతూ ఉంటుంది. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రాలుడా. ఆ పాటలో నా జీవిత భాగస్వామివి నీవు అని యేసన్న గారు పాట రాశారు. ఆయన ఎలా రాశారో నాకు తెలియదు, ఏ అనుభవం, కానీ నా అనుభవం గుర్తొస్తూ ఉంటుంది. నిజమే, జీవిత భాగస్వామి అంటే ఎవరో భర్త. కానీ నా భర్త నన్ను ఏ రోజు చూడలే, పెళ్లి చేసుకున్నాడు కానీ చంపేదాకా కూడా తీసుకెళ్ళాడు, చంపేద్దామన్నట్టు చూశాడు. ప్రేమ కాదు, పగ, ద్వేషం. ఎందుకు అంటే ఇస్సాకు ఇష్మాయిల్ కొన్న అనుభవాలు అంతే. ఆత్మ సంబంధాలు, శరీర సంబంధాలు ద్వేషిస్తారు. అది బయట ఎక్కడో కాదు, ఇంట్లోనే జరుగుతుంది. పిల్లల్ని తల్లిదండ్రులు ద్వేషిస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని ద్వేషిస్తారు. నేను ఒక ఆత్మ సంబంధం విన్నాను, తను ఒక శరీర సంబంధం విన్నాడు. ఎంతసేపు నన్ను చంపాలని, సంఘాన్ని తీసేయాలని, సంఘస్థులకి నేను చెడ్డగా చూపించాలని తాపత్రయపడేవాడు. తన ఇంటి వారికి చెడ్డగా చూపించాలని తాపత్రయపడేవాడు. నోరిప్పితే అబద్ధాలు, చివరికి చంపడానికి కూడా చూశాడు. ఆ భాగస్వామి. కానీ నా స్వామి అయినటువంటి యేసుప్రభువు వారు నన్ను కాపాడుతూ వచ్చారు, నన్ను ఘనపరుస్తూ వచ్చారు, నన్ను ప్రేమిస్తూ వచ్చారు. ఎవరో ఎంతమందో నా భర్తను బట్టి, నీ భర్త ఇలాంటి వాడు మేమున్నామని చెప్పిన వాళ్ళు కూడా నా మీద పగబట్టి నన్ను చంపడానికి కూడా చూస్తుంటే నా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. అబద్ధాలు, చుట్టూ అబద్ధాలు, ఆ బీజాలన్నీ అబద్ధాలే. నోరిప్పితే అబద్ధం, ఒక్కటి నిజం కాదు. సాతాను అబద్ధాలే చెప్తాడు. వాడి నోట వాక్యం ఉండదు, ఊర్లో మాటలన్నీ ఉంటాయి. మనకు ఆ మాటలు చేతగా, నోరిప్పితే వాక్యం తప్ప. అయితే ఆ భాగస్వామి అలాంటి వాడు. కానీ నా భాగస్వామి ఎలాంటి వాడు? నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నాకు కృప సమృద్ధిగా ఇచ్చాడు. కృప చేతే ఈరోజు నేను ఇలా నిలబడగలిగినాను. కృప చేతే ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నాను. సమస్తము కృప వల్లే జరుగుతున్నది. కాబట్టి ఆయన స్తుతికి అర్హుడు. నా విషయంలో ఆయన, అది నేను అనుభవిస్తూ పాడతాను. అప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఆ పాట అంతా పాడుతుంటే ఆయన దయ, ఆయన కరుణ, ఆయన మాట నన్ను బ్రతికించింది. అది అనుభవిస్తూ పాడుతుంటే అది ఆరాధన అవుతుంది. ఏదో ఆరాధన చేస్తున్నారు కాబట్టి అని ఏకీభవిస్తే నీ ఆరాధన యాక్సెప్టబుల్ కాదు దేవునికి. అర్థమవుతుందా? అటువంటి ఆరాధన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాట అందరూ వినాలను, నువ్వు బాగా పాడుతున్నావను, నువ్వు పాడితే పెద్ద ఇదిగా అయిపోతుందను, నువ్వు అందులో ఇక సంగీతంలో ఆ తాళాలను అనుభవించేస్తేను కాదు. ఆయన నువ్వే ఉండాలి. నిన్ను చూస్తే ఆయన్నే చూడాలి. నువ్వు కనబడకూడదు. అటువంటి ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఈరోజు ఆరాధన అంటే, నేను చిన్నప్పుడు నాకు ఆ మూవీ తెలియదు. ఆరాధన అనే మూవీ ఏదో మా అన్నయ్య చిన్నప్పుడు ఎక్కువ వెళ్ళేవాడు, ఎక్కువ ఎన్టీఆర్ మూవీలో ఉంది, ఎక్కువ చూసేవాడు. ఆ పాటలు పాడుకునేవాడు మా అన్నయ్య. అతనంటే ఇష్టం. చిన్నప్పుడు ఆ పాట ఎక్కువ పాడుతూ ఉండేవాడు. నేను వినేదాన్ని అలాగా. థియేటర్కి వెళ్ళి చూసి, మా మగపిల్లవాడు కాబట్టి వెళ్ళి చూసి వచ్చేవాడు. మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. వినేదాన్ని ఆరాధన. ఆ
పదవి ఎక్కువ ఎందుకో నా చెవులో మార్పు మోగింది చిన్నప్పుడు. నేను దేవుళ్ళలోకి వచ్చింది నేను డిగ్రీ అయిపోయాక. నా చిన్నప్పుడు ఆరాధన 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 అది ఎక్కువ మారు మోగేది నా చిన్నప్పుడు. ఎందుకో నాకు తెలిసేది కాదు. కానీ దేవుళ్ళలోకి వచ్చాక ఆరాధన, దేవుడికి ఇష్టమైంది ఏంటి? ఆరాధన. ఈ ఆరాధన ఏంటి, ఆ ఆరాధన ఏంటి అని నేను ఒకసారి ఆలోచించినప్పుడు వాక్యమునికి వచ్చి ఆ ఆరాధన హీరోయిన్ కోసం ఆరాధన, ఈ ఆరాధన మన యేసయ్య కోసం ఆరాధన. హల్లెలూయా. హీరోయిన్ కోసమైన ఆరాధన అంటే తన తలంపులు, తన ఆలోచన, తన జీవితం ఆమెను ఆరాధిస్తూ ఉన్నాడన్నమాట. ఆయన మాటల్లో, ఆయన తలంపుల్లో, ఆయన ఊహల్లో, ఇంకన్నిటిలో ఆమెను ఆరాధిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆరాధన పెట్టారో నాకు తెలియలేదు. నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, నేను వాక్యం వింటున్నప్పుడు నాకు ఆ మాటలు వచ్చాయి. ఆరాధన అంటే ఫుల్ మీనింగ్ ఏంటి అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆరాధన ఎందుకంటే దాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఆరాధన ఏంటంటే మనము దేవుని చిత్తము చేయడం, దేవుని గూర్చి ఆలోచించడం, దేవునికి ఇష్టమైంది చేయడం, దేవుని సంతోష పెట్టడం, దేవుని గూర్చే తలంపులు, ఇవన్నీ ఆరాధన అవుతాయి. ఇటువంటి ఆరాధన నువ్వు చెయ్యాలి, ఆరాధన కలిగి ఉండాలి. ఆరాధన అంటే ఒక ఆరాధన అంటే పాటలు పాడేసి ఆ భావాన్ని ఒకటి అనుభవించి వెళ్ళిపోవడం కాదు. నీ ఆరాధన ఏంటంటే ఆయన గూర్చి. నాకు వివాహం అయ్యింది కొత్తలో. నేను డిగ్రీ అయిపోయి సేవకుల దగ్గరికి వెళ్ళడం, పరిచర్యలో తిరగడం. చెప్పాను మా ఇంట్లో వాళ్ళు ఎవరు మారలేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళు వివాహం హిందువులకు చేశారు. అందులో నేను చేసుకోబోయే అతనికి తెలుసు, కానీ ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్ అని చెప్పాడు. మా ఇంట్లో కూడా చెప్పొద్దు చేశాను, కానీ అతనికి తెలుసు. అతను మాట్లాడినప్పుడు నీకు ఇష్టమైతేనే వదిలేస్తే వదిలేని చెప్తా, లేదు లేదు కానీ మా వాళ్ళకి చెప్పదు అని చెప్పాడు. మీ ఊళ్ళకి ఎట్టుకున్నాను, మా ఇంట్లో కూడా అదే పరిస్థితి కాబట్టి నేను ఊరుకున్నాను. తర్వాత నేను దేవుడిని నమ్ముకున్నా, తను నమ్ముకున్నా. అయితే పెళ్ళైన కొత్త వెళ్ళిన రోజు 2 రోజులు 3 రోజులు భరించలేకపోయానండి. ఇంట్లో ఉండడం, వంట చేయడం, తినడం, వాళ్ళు మాట్లాడుకుంటే గుమ్మకాడ అలా కూర్చోవడం. ఏంటి లైఫ్ అనిపించింది నాకు. అందులోకి నేను పరిచయకి తిరిగి వచ్చిన దాన్ని, వాక్యం చదువుకున్న దాన్ని, ప్రార్థన చేసిన దాన్ని, దేవుడు మాటలు సంఘంలో మాట్లాడుకుని ఉంటే, సేవకులతో మాట్లాడుకుంటే ఆ ఆనందం ఎరిగి ఉన్నదాన్ని. ఇక్కడ మాటలు ఇప్పుడు బంగారం ఎంత రేటు, ఇప్పుడు చెవిలీలు ఎంత, పట్టు చీరలు వచ్చాయంటగా, కాటన్ చీరలు, వాళ్ళకి ఒక ఖాతా కొట్టు ఒకటి ఉంది, కాటన్ చీరలు వచ్చాయంటగా, మన కబురంపాడు వెళ్దామా, సాయంత్రం వెళ్దాం. ఇవే మాటలు. ఎదురింటోళ్ళంట వాళ్ళ చుట్టాలు 100 మంది ఉన్నారు. ఆడంటే ఈడంటే ఈడంటే ఆడంటే అన్నీ అయిపోతుంది. సరే సీరియల్ వచ్చేస్తుంది, వెళ్దాం, సీరియల్లో కూర్చోవడం, తినడం, అయిపోయింది వాళ్ళ లైఫ్. ఆ సాయంత్రం ఎదురింట్లో ఆరాధనలు, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. నేనైతే అక్కడికి వెళ్ళాను, మధ్యలో కూర్చొని బిగ్గరగా ఏడాలనిపించింది. ఉండలేకపోతున్నాను నేను, నా వల్ల కావట్లా. పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఎన్నో లైఫ్ ఊహించేసుకుంటారు, అవునా కదా. పాప మొన్నే పెళ్ళయిందంట పహల్గామ్ దగ్గర, అవునా కదా. 16వ తారీఖున ఏప్రిల్ హనీమూన్కి వెళ్ళారు. నాకైతే దేవుడితో ఉండడమే అదే ఆనందం, అర్థమవుతుంది. అది నాకు అప్పుడు తెలిసింది. నేను ఉండలేను అన్న విషయం నాకు అప్పుడు తెలిసింది. అప్పుడుదా నాకు తెలియలేదు. సేవకులతో లేకుండా సహవాసం, దేవుడితో సహవాసం లేకుండా నేను ఉండలేను అన్న విషయం అక్కడ తెలిసింది నాకు. అమ్మో ఇది నేను భరించలేను, నా వల్ల కాదు. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసం లేకుండా నేను ఉండగలనా, నేను ఉండలేనన్నా. ఎందుకు అంటే నా ఆరాధన ఆయన నాకు అప్పుడు తెలియదు, కానీ నా ఆరాధన ఆయన. ఆ కొటేషన్ అప్పుడు తెలియదు, నాకు తర్వాత తెలిసింది. కానీ నేను ఆయన అంత ప్రేమిస్తున్నానని నాకే తెలియదు, ఎందుకంటే నేను ఉండలేకపోయాను. ఈరోజు ఎన్నో పరిస్థితులు ఆయన వదిలేస్తే అంటే అది వదిలే పరిస్థితి కాదు. అవసరమైతే వదిలేస్తేనే అన్న వాళ్ళనైనా వదిలేసాను, కానీ ఈయన ఆరాధించకుండా ఉండాలి. ఆరాధించేవారు ఎలా ఉండాలి? పరిశుద్ధతను కలిగి కూడా ఉండాలండి. హల్లెలూయా.
ఆయన చిత్తమును చేస్తున్నప్పుడు, ఆయన ఉద్దేశమును చేస్తున్నప్పుడే, ఆయన అంగీకరించినప్పుడే మేము ఆయన చిత్తాన్ని చేస్తాం. అదే పరిశుద్ధత. కాబట్టి ఆ ఆరాధన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈరోజు చాలా మందికి ఆరాధన ఏంటి అంటే, నీ బిడ్డలు అవ్వచ్చు, నీ తల్లి అవ్వచ్చు, నీ తండ్రి అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీకు డబ్బు అవ్వచ్చు, నీ చదువు అవ్వచ్చు, నీ జాబ్ అవ్వచ్చు, నీకు లోకం అవ్వచ్చు, కొంతమంది సినిమాలు అవ్వచ్చు, కొంతమందికి డ్యాన్స్ అవ్వచ్చు, కొంతమందికి పాటలు అవ్వచ్చు, కొంతమంది వాళ్ళని గణపరచుకోవడం అవ్వచ్చు, కొంతమందిని వాళ్ళకి చూపించుకోవడం అవ్వచ్చు, కొంతమంది వాళ్ళకి తయారవడం అవ్వచ్చు, కొంతమంది వాళ్ళకి తిండి అవ్వచ్చు, ఒకళ్ళు వంటలు చేయడం అవ్వచ్చు, ఒకళ్ళకి ఫ్యాషన్ అవ్వచ్చు. నీ ఆరాధన ఏదన్నా అవ్వచ్చు దేవుడి కాక, కానీ నువ్వు ఆరాధించేది ఒకటి. నువ్వు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ, ప్రభువా నిన్నే ప్రార్థన చేస్తున్నాను, నిన్నే ఆరాధిస్తున్నాను, నా పక్షాన్ని నువ్వు ఎందుకు కార్యం చేయట్లేదు, నా విషయంలో ఎందుకు కదలటం లేదు అని అడుగుతావు. నువ్వు ఆరాధించే వ్యక్తివైతే, ఆరాధించిన అబ్రహాముతో దేవుడు లేడా? అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? ఉన్న పాట నువ్వు బయలుదేరన్నప్పుడు దేవుడు అని ఆరాధించే వ్యక్తిగానే తను ఆరాధిస్తున్నాడు కాబట్టి బయలుదేరాడు, లేదా బయలుదేరేవాడు కాదు. వెళ్ళిన ప్రతి చోట బలిపీఠాలు కట్టాడు. మోషే బయలుదేరాడంటే ఆరాధించేవాడు కాబట్టి. దావీదైతే ఇంక చెప్పనక్కర్లేదు, దివారాత్రులు ఇంక అదే పని. దావీది కూర్చున్న అదే పని, నుంచున్న అదే పని. అందుకే దావీదికి ప్రతి చోట విజయము. దావీదు పుట్టిందే యూదా గోత్రంలో పుట్టాడు, అవునా కాదా? స్తుతి ఆరాధన. అతని పాటలు ఎన్ని పాడాడండి, ఆయన ఎంత అనుభవిస్తూ పాడాడు. అందుకే ఆయన సింహాసనం శాశ్వతము, ఆయన వంశం నుంచి ఆయన రావడం, ఆయనకి విజయము, ఆయనకి ఆశీర్వాదము. ఎందుకంటే ఆరాధన కలిగి ఉన్నాడు. దేవుడే ఆరాధన. అతను దేవుని కోసమే బ్రతికాడు. తన భార్య ఏమంటది? పని మనుషులు ఎదుట డ్యాన్స్ కడతావా, సిగ్గులేదు నీకు అంటే, నా దేవుని కోసం. అది నీచమైన పరిస్థితి పర్వాలేదు అంటున్నాడు, అంతగా ఆరాధిస్తున్నాడు. మందసాన్ని సౌలు వాళ్ళు ఉన్నప్పుడు మందసాన్ని పట్టుకుపోతే మందసాన్ని తీసుకురావాలి, దేవుణ్ణి ఆరాధించాలన్న ఆశ సౌలు కలిగి లేడు. కానీ దావీదు రాజు అయిన వెంటనే ముందు మందసాన్ని తీసుకొచ్చాడు. దేవుడిని ఆరాధించడానికి ఎక్కువ ఆరాధన క్రమాలు పెట్టిందే దావీదు. ఆరాధన క్రమాలు పెట్టి ఆ ప్రకారం ఆరాధన చేయడానికి సిద్ధపడ్డాడు. అనాలోచితంగా ఆరాధన చేయలేదు. యాజకులతో మాట్లాడి అన్ని క్రమాలు దేవుడు చెప్పి చేస్తూ ఆరాధన చేశాడు. అర్థమవుతుందండి? దావీదు యొక్క హృదయం అంతా ఎవరితో నిండిపోయింది? దేవుడితో. దేవుడు చెప్పింది చేయాలి, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసమే మనం జీవించాలి, దీంతోనే నిండిపోయింది. ఇదే ఆరాధన. మనం ఆరాధించేది హృదయాల్లో వేరు, మనం పెదవులతో పలికేది ఈయన్ని. నీ హృదయంలో ఆరాధన బట్టి దేవుడు కదులుతాడు. హానోకు 300 ఏళ్ళు దేవుడితో నడిచాడంటే అంతగా దేవుడిని ఆరాధించాడు, అంతగా తన హృదయ తలంపులతో దేవుడిని నింపేసుకున్నాడు. అందుకే దేవుడిని ఆరాధించాడు కాబట్టి దేవుడు తనని బొందుతో సహా తీసుకెళ్ళిపోయాడు. అనగా ఆయన మరణము చూడలే, ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. అలాగే ఏలియాని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు మన ఆరాధన ఏంటి? మన హృదయంలో నింపబడేది ఏంటి? మన హృదయం దేనితో నింపబడి ఉంది? నువ్వు ఆరాధిస్తున్నావా దేవుణ్ణి అంటే ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు దేని గురించి ఎక్కువ, అందుకే సాతాను నిన్ను ఆరాధన చేయనివ్వకుండా పాడు చేస్తుంది. నీ ఆలోచన, నీ తలంపులు లోకం మీద పెట్టేస్తుంది, నీ మీద పెట్టేస్తుంది, పరిస్థితుల మీద పెట్టించేస్తుంది, మనుషుల మీద పెట్టించేస్తుంది. అమ్మో ఇల్లు లేకపోతే బతకలేను, ఇల్లు లేకపోతే ఉండలేను, అది లేకపోతే బతకలేను, దానికోసమే బతుకుతున్నా, దీనికోసమే బతుకుతున్నా అనే ప్రేరేపణ నీలో కలుగు చేసేస్తుంది. ఎందుకంటే నీ మనస్సు అంతా కూడా ఆయన కోసం నింపబడనివ్వదు. ఆయన చెప్పింది చేయడానికి కాదు, ఆయనకి లోబడేలాగా, ఆయన్ని ఆరాధించేలాగా చేయనివ్వదు. నేను లోకాన్ని ఆరాధించేలా చేస్తుంది. ఈ లోకపు మనుషులు కూడా లోకాన్ని ఆరాధిస్తుంటే
దాని సంబంధం అందరూ కూడా నేను పొగిడేస్తూ ఉంటారు. నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతుంటావు. మనుషులు పొగుడుతూ ఉంటే ఇంక నీకు అదే ఆనందం. దేవునికి దూరం అయిపోతున్నావు. తద్వారా నీకేమొస్తుంది? మరణం, శ్రమ. సౌలుకి ఏమొచ్చింది? దేవుణ్ణి ఆరాధించడం మానేశాడు. దేవుడు చెప్పింది చేయడం మానేశాడు. కూడా వచ్చిన సైనికులు చెప్పింది విన్నాడు. ఏం తెచ్చుకున్నాడు? మరణం. ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న పరిస్థితి అదే. దేవుడిని కాదు ఆరాధించేది, దేవుడు ఇచ్చే వాటిని కూడా ఆరాధిస్తున్నారు. మనుషుల్ని ఆరాధిస్తున్నారు. వాళ్ళని వాళ్ళు నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, రేపటి సంగతి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని వారిని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అది ఒక విగ్రహ ఆరాధన. దేవుని కాక నువ్వు ఏది పెట్టినా, అది నువ్వైనా సరే, నీది ఏదైనా సరే, ఒక్కొక్కరికి ఆరోగ్యం గురించి బాధ, ఒకటే ఆరోగ్య సూత్రాలు, ఒక్కొక్కరేమో స్లిమ్ బాధ, ఒకటే స్లిమ్ కోసం బాధ. అవునా కదా? ఇవన్నీ కూడా విగ్రహారాధన. వీటి గురించి ఆలోచనలు. ఒకళ్ళకి అందం గురించి బాధ, ఒకళ్ళకి పూడించుకునే బాధ. వాక్యం కూడా, వాక్య విషయంలో కూడా బాగా చెప్పారు. వీళ్ళు చెప్తే మామూలుగా ఉండదు. ఇవన్నీ వద్దు, దేవుడు చెప్పింది చెప్పాలి అంతే. సంఘానికి దేవుడు ఏం చెప్పమంటున్నాడు చెప్పాలి. నీ గొప్ప వాక్చాతుర్యం ఉందా? నీ మాటలతో అందరినీ ఇది చేసేస్తా అంటే మళ్ళీ నువ్వే. అవునా కదా? హల్లెలూయా. ఏ భాష ఉపయోగించక్కర్లో, దేవుడు చెప్పమనే చెప్పడమే. దేవుడు ఫరోతో ఏం మాట్లాడమన్నాడు? మోషేలు మాట్లాడాడు అంతే. మీతో ఏం మాట్లాడమన్నాడు? దేవుడు చెప్పింది చెప్తాం అంతే. ఇంకొక పెద్ద భాషలు ఎన్నో ఉపయోగించుకున్నా అర్థమయ్యేది ఈ వ్యాపకేంద్రంలో ఇంతే. ఏ సినిమాలో ఏ లోక సంబంధం ఏందో ఎక్కినంత స్పీడ్గా ఇప్పుడు అరగంట చెప్పాను వాక్యం అన్నీ చెప్పమంటే ఎన్ని అవుతారు. సినిమా చెప్పమంటే ఎన్ని లోతులు చెప్తారో. అవునా కదా? వాడు ఏ కాస్ట్యూమ్స్ వేసుకున్నాడు, వాడు ఏ భావోద్వేగాలతో చేశాడు అన్ని నానా రకాల చెత్త అంతా చెప్తారు. అవునా కదా? వాక్యం చెప్పమంటే అసలు ఆయన ఏ భావంతో చెప్పాడో చెప్పమంటే కూడా అర్థం అవ్వదు. కొంతమంది మరీ మనం అవమానపరచబడతామని అర్థమవుతుందండి, నాకు తెలుసు. కొంతమంది ఉంటారు నటికిరీటులు, బా రోజంతా నాతోనే మాట్లాడాడు, బస్ అయిపోయింది. ఓ ఇంకెందుకు నా తనతోనే మాట్లాడాడు. మీకు ఒక విచిత్రమైన క్యాండిడేట్ ఉండేది నా దగ్గర. రాత్రంతా నేను ప్రార్థన చేసి చేసి ప్రభువా నాకు ప్రత్యక్షత ఇయ్యని అడిగి వాక్యం అర్థం అయిపోయి పొద్దున్న నీదని నా పక్కన ఉన్న దాంతో వాక్యం అర్థం. రాత్రి ఇదే నాతో మాట్లాడాడు. ఇది నీతో చెప్పేశాడు ముందే. అది మీరు కీర్తన చెప్పమని నిలబడి అది చదవడం రాదు, చెప్పడం రాదు. ఏంటి ఈ మర్మం కోసం నేను అది అది ఎంత గొప్ప మర్మమో నాకు దేవుడు చెప్తే దేవుని స్తుతించేదాన్ని. నాకు అది మర్మమే. గొప్ప పెద్ద పెద్దోళ్ళకి ఏమో తెలియదు, పెద్ద పెద్ద సేవకులకి నాకు తెలియదు. దేవుడిచ్చేది ఏదైనా నాకు గొప్పదే. ఆవిడకి రాత్రంతా మాట్లాడేసాడంట. అయ్యి బాబోయ్ అనుకున్నా. తర్వాత విషయం ఏంటంటే వాళ్ళ కూతురు చెప్పింది రాత్రంతా ఫోనేనంట ఆవిడకి. నోరు వదిలేశాను నేను. ఏమో మాట్లాడాడేమో, ఏమో చెప్పాడేమో. నేను పెద్ద గొప్పదాన్ని అనుకోకూడదు కదా, మాట్లాడాడేమో అనుకుని ఊరుకునేదాన్ని. ఖండించి నాకు ఇప్పుడు అనిపించింది అబ్బా అప్పుడు తెలితే పాయింట్ అందుకోండి అనిపించింది. తర్వాత చెప్తుంది తన కూతురు ఏమనంటే రాత్రి తెల్లవారులు ఫోన్లు అంట, మూవీస్ అంట, రాత్రి అంతా నిద్రలేదు. ఎందుకు అంటే బయట వాళ్ళకి ఏమని చెప్పిదా, నా కోసం నిద్రలేదని చెప్పిదా. అర్థమవుతుందా? మళ్ళీ ఈ సంగతులు బయటికి పోయిన వాళ్ళు విత్తనాలు వేస్తారే, చక్కగా వింటారు, వాక్యం వినరు, ఎంత చక్కగా వింటారు, అవి బాగా ఎక్కుతాయి. నేను ఒకసారి బాధపడేదాన్ని, ప్రభు అలాంటి వాళ్ళు చెప్పే మాటలు దేవుడు అన్నాడు, చెత్త ఉంటే పోతుంది పోనీ అన్నాడు. వాక్యం వినేవాళ్ళు పెట్టారు, చెత్త కోసం మనకి
నాకే వ్యాప్తి ఇస్తున్నాను ఏమనంటే రాత్రి ఇదే మాట్లాడాడు, ప్రతి వారం ఇదే మాట్లాడేశాడంట. ఇక నేనేందుకు వాకింగ్ చెప్పిన పిల్లల్ని నిలబడిపోవలసింది. హల్లెలూయా. ఎంత దారుణమైన అబద్ధాలు అపవాది గారు, ఎంత దారుణమైన అబద్ధాలు. అర్థమవుతుందా? శాతాను కీర్తిగా అలాగే పట్టుకుంటుంది. ఈరోజు వాళ్ళనే పట్టుకుంటుందంటే మనల్ని పట్టుకుంటుంది. ఏ విధంగా అంటే నీ ఆరాధన ఎవరిని, నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? దేవుడు అంటున్నాడు కొంచెంలో నమ్మకంగా ఉన్న వారిని అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. కొంచెంలో ఉన్న దేవుడు అప్పగించిన దానిలో నమ్మకంగా ఉన్నావా? ఉంటున్నావా? ఉంటే విస్తారంగా నమ్మకంగా ఉంటే విస్తారంగా అప్పగిస్తాడు. ఈరోజు నాకు ఒక్కొక్కటి అప్పు చెప్తున్నాడు. ఎందుకంటే అప్పగించిన దానిలో నమ్మకం. నీకు అప్పగిస్తున్నాడా? నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు ఉంటావంటే ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఉంటాం. ఆయన అంటే ఆరాధన, ఆయన అంటే ప్రేమ, నీ ధ్యానం అంతా ఆయనే. అదే ఆరాధన అనే కదా. చూడండి, ఎవరికన్నా లవ్ చేయకముందు ఒక్కొక్కరికి టాలెంట్లు బయటపడవు. లవ్ చేసే టాలెంట్లు వస్తుంటాయి, కవితలు వస్తుంటాయి. తెలుసా మీకు? కవితలు వస్తాయంట. ఎందుకు వచ్చాయంటే ఆయన అంతలా చేసుకుంటున్నారు మైండ్లో, అనే కదా. ఎవరు చెప్తుంటారు నీ నవ్వు ఆకాశం అంత అందం ఉంటుంది, ఏదో ఉంటుంది కదా, చందమామన ఉంటుంది, ఏమో ఉంటుందా చందమామ, అట్లా జోకులు అన్నట్టు ఇంకా వేరే విధంగా అంటే అంతగా ఆమెను చూస్తుంటే, ఆమెను ఆలోచిస్తుంటే నీ నవ్వు బాగుంటుంది, నీ పళ్ళ వరుస బాగుంటుంది, నీ ముక్కు బాగుంటుంది, నీ కాటుకు బాగుంటుంది, నీ కమ్మిలు బాగుంటాయి అనే కదా. ఎవరెత్తారు కదా నీ నడక, ఇక దాని నడక ఇంకా మారిపోదు. మరి మన యేసయ్యను వర్ణించారండి చాలామంది ప్రేమలో పడ్డవాళ్ళు. అవునే కదా? కవితలు రాశారా లేదా? యేసయ్య గారు ఎంత మంచి పాటలు రాశారు. అదేంటి, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ఎందుకంటే ఆయన ప్రేమంటున్నాడు కాబట్టి ఆయన పాదాలు వర్ణించేస్తున్నాడు, ఆయన ముఖం వర్ణించేస్తున్నాడు, ఆయన ఆరాధిస్తున్నాడు. అవునే కదా? అందుకే కదా పాటలు వచ్చి వీళ్ళు పాటలు ఎలా రాస్తారో, హల్లెలూయా, ఎలా రాస్తారు అంటే ఆయన ఆరాధిస్తున్నారు కాబట్టి రాస్తారు. అవునే కదా? వీళ్ళకి వచ్చేస్తున్నాయి కదా పాటలు సినిమాల్లోని. అవునా? పలానా సినిమాకి పలానా పాట రాయమంటే ఆ హీరోయిన్లు కూడా రాసేస్తారు పాటలు. రాస్తారా లేదా? వాళ్ళు మంచి కళా పోషకులు అని చెప్తారు, మంచి కళ ఉంది వాళ్ళలో, మంచి ఇది ఉందని చెప్తారు. అవునా కదా? మన యేసయ్యను ప్రేమించిన సేవకులు ఎంతమంది తమ పాటల్లో ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. అది ఆరాధన. వాళ్ళు వర్ణిస్తున్నారు ఆయన ముఖము, ఆయన మాట, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన శక్తి ఎంత గొప్పవో వర్ణిస్తున్నారు. ఎందుకంటే ప్రేమిస్తున్నారు. అర్థమవుతుందండి? ఆరాధన కావాలండి. ఒక రోజు నాకు విస్తారమైన శ్రమ వచ్చేసింది, నాకు పాట వచ్చేసింది. నాకు పాటలు ఆ శ్రమకి ప్రభువా అని అలా చూస్తే ఇక చూడు నాకు పాట వచ్చేసింది. నేనేం పాడాను అనుకున్నా, ఎందుకంటే ఆ శ్రమలో నాకు దిక్కు ఆయన అయ్యేది. ఇక ఆ శ్రమ వదిలేసి ఇక ఆయన వైపు చూస్తే నాకు పాట వచ్చేసింది. నా ఆశ నా ధ్యాస నీవేనయా, ఆధారం ఆనందం నీవేనయా. ఇక ఏంటంటే వదిలేశాను, ఇక నా దిక్కు నువ్వే, నా ఆశ నీవే. నాకే నా పాట వచ్చింది. నన్ను ఎందుకు అంటే దృష్టి బాగా పెట్టాను ఆయన మీద. ఆరాధన ఎక్కువైపోయింది ఆ రోజు.
హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? నిజంగా అండి, నాకే నా పాట అనుకున్నాను. ఆ పాట వచ్చేసింది అంటే నాకు ఒక్క లైన్ కూడా రాదు. పాట అంటే ఒక్క లైన్ కూడా రాదండి. నాకు పాటలు ఉన్నపాటి పాట రాదు, రాగు నాకు. నేను ఎందుకే పాటలు ఎత్తుకోను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు వేదన వచ్చినప్పుడు నేను పాడుతూ ఉంటా. ఆయన ఆనందం కోసం నేను అనుభవిస్తాను, పాడుకుంటాను. ఒకసారి అయితే దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వే పాడాలి ప్రభా, నాకు రావాలంటే నువ్వు పాడు అన్నాడు దేవుడు. ఆయన ఇలా పాడతానండి, ఆయన అందరిదే వద్దు, నాకు నీది కావాలని నాకు దర్శనంలో చూపించాడు. వాక్యంలో పత్రిక చదువుతుంటే పత్రిక ద్వారా మాట్లాడాడు, కల్లో కూడా చూపించేశాడు. సింగర్స్ ఎక్కి పాడుతుంటే ఎవరో పాడలేకపోతున్నారంట. ఇదేంటి ఈ పాట కూడా పాడలేకపోతున్నారని నేను స్టేజ్కి నేను బాగా పడేస్తున్నానంట. అంటే హృదయంతో సంగీతమా బాగా పాడటం అని కాదు. అలాంటిది మొన్న ఇక చూడు నాకు పాట వచ్చేసింది ప్రభా, రాత్రి అంతా తెలవాలి నిద్రపో. నేను ఎప్పుడూ నిద్రపోను, నాకు అది కామనే. ఆ రోజైతే ఇక ఆయన ఆశ అంతా అయింది. ఆ రోజైతే నా ఆశ నా ధ్యాస నీవేనయా, ఆధారం ఆనందం నీవేనయా. హల్లెలూయా, హల్లెలూయా, నా నీవే నా దేవా, నీకే హల్లెలూయా. ఇలా అనుకుంటూ పాడుకుంటున్నాను. తర్వాత అయిపోయి అనుకున్నా ప్రభా నేనే నా పాడాను. ఆ రాగం ఆయనే ఇచ్చాడు. అంతగా ఆయన మీద ధ్యాస ఎక్కువైపోతే ఏ వీరాన్ని నాకే చిన్నది వచ్చింది. ఇక కవితలు వెళ్ళే వాళ్ళకి ఇంకెంత బాగా వస్తాయి. హల్లెలూయా. కాబట్టి మనకి సినిమా కవితలు వస్తాయంటే దానికి ఆరాధన, వాళ్ళు దాన్ని ఆరాధిస్తున్నారు. నీవు నిజంగా దేవుడిని ఆరాధిస్తే, ఆరాధించడం అంటే నీ దృష్టి ఆయన మీద అయిపోవాలి. నువ్వు ఆయన చిత్తం చేసే వ్యక్తి అయిపోవాలి. నువ్వేం చేసినా ఆయనే ఉండాలి. ఆయన ఎడబాటు నువ్వు తట్టుకోలేక. నేను తట్టుకోలేకపోయినండి పెళ్ళైన 2 రోజులు. బాబోయ్ నా వల్ల కాల. దేవుడు ఎన్నుకునేవాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. ఎందుకో తెలుసా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటే 3 సార్లు అడిగాడు ఆయన. ఎందుకు అంటే నువ్వు నా గొర్రెలు కాయాలని చెప్తున్నాను. ఆయన ప్రేమించే వాళ్ళే ఆయన గొర్రెలు కాయగలుగుతారు. ఆయన ప్రేమించేవాళ్ళు, ఆయన ఆరాధించేవాళ్ళు. ఆ నిజమైన ఆరాధన దేవుడు చూస్తాడు. అందుకే అంటాడు పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు కదా ప్రభువా. నీకే తెలుసు, నీకు తెలీదా? తెలుసు కాబట్టి పని అప్పగిస్తున్నాడు. ఈరోజు నీకు పని అప్పగించగలుగుతున్నాడా? నువ్వు ఆరాధన ఆయన్నే చేస్తే నీకు పని అప్పగిస్తాడు ఆయన. నువ్వు ఆరాధన ఆయన్నే చేస్తే. కానీ నీ ఆరాధన లోకమై ఉంటే, నువ్వై ఉంటే, నీ కుటుంబం అయి ఉంటే, నీ ధనమై ఉంటే, నీ జాబ్ అయి ఉంటే, నీ చదువు ఏంటో అప్పు చెప్పలేడు. నమ్మకం లేదు. నిన్ను ప్రేమించే వాళ్ళకి నీ బిడ్డను అప్పగించగలవు. నిన్ను ప్రేమించిన వాళ్ళకి నీ బిడ్డను చూసుకోమని అప్పగించలేవు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ప్రేమించట్లేదు. అందుకే యేసుప్రభువు వారు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు కాయి. ఆయన ఆరాధిస్తున్నావా? అయితే ఆయన పని అప్పగిస్తాడు. హల్లెలూయా. అటువంటి వారికి దేవుడే తోడుగున్నప్పుడు ఏది నీ కొదువా? అన్నిట్లో నువ్వు దీవించబడ్డమే కాదు, ఇతరులకి దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా. నీకు ఒకవేళ శ్రమ వచ్చినా నీకు ఆశీర్వాదమే రెట్టింపు, అవమానం వచ్చినా రెట్టింపు ఘనతే, నీకు దరిద్రత వచ్చినా రెట్టింపు సమృద్ధి. అన్నీ ఎందుకంటే ఆయన పనిలో ఉన్నావు కాబట్టి, ఆయన ఆరాధిస్తున్నావు కాబట్టి, ఆయన సన్నిధి నీతో ఉంది కాబట్టి. ఆరాధన అంటే ఏదో పెదవులతో పాట కాదు, కానీ దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. ఆయనైపోవాలి. నీ తలంపు, నీ తపన, నువ్వు చేసేది ప్రతిదీ, నీ ప్రయారిటీ, ఆలోచించేది అన్నీ కూడా ఆయన. నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆయన కోసం. నువ్వు చదువుతున్నావు అంటే ఆయన కోసం. నువ్వు వస్త్రం ధరిస్తున్నావు అంటే ఆయన కోసం. చాలా మంది వస్త్రాలు దేనికోసం ధరిస్తారంటే ఇతరుల కోసం ధరిస్తారు. అలా ధరించొద్దు. అదొక వ్యభిచార స్పిరిట్.
ఎవరి కోసమో నిన్ను నలుగురు రోడ్డు మీద వెళ్తుంటే చూసే వాళ్ళ కోసం రెడీ అవ్వద్దు. నీ కోసం నీకు మంచిగా కనిపించాలి, అది దేవునికి కూడా ఇష్టం అవ్వాలి. దేవునికి కూడా అడగాలి తెలుసా, నీ రెడీ అవ్వడం కూడా దేవునికి యాక్సెప్టబుల్ అవ్వాలి. దేవుడు అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటాడు. అన్నీ A to Z, టాప్ టు బాటమ్ అన్నీ పట్టించుకుంటాడు ఆయన. బాహ్యము అంతరంగం అన్నీ పట్టించుకుంటాడు ఆయన. ఎవరి కోసమో కాదు, ఆయన కోసం. నువ్వు తినేది ఆయన కోసం, నువ్వు బ్రతికేది ఆయన కోసం, నువ్వు ఉండేది ఆయన కోసం, నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే అది ఆయన కోసం. అది ఆరాధన. నేను బతుకుతున్నది పిల్లల కోసం అండి, నేను బతుకుతున్నది ఆయన కోసం అండి. అయితే వాళ్ళు తీసుకెళ్తారు నేను పరలోక రాజ్యం. ఎవరి కోసం నువ్వు బ్రతకాలి? నువ్వు వచ్చింది అక్కడి నుంచి, ఆ విషయం తెలుసుకో. నువ్వేమి ఏలనుకుంటేవని కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆయన నుంచి వచ్చావు. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? ఆయన తీసుకెళ్ళాలి నిన్ను, అవునే కదా? ఇక్కడ శాశ్వత కాలమా, ఇక్కడ శాశ్వత కాలమా? దాని గురించి మెయిన్ ఆలోచించాలి. ఇది శాశ్వతం అనుకునే వాళ్ళు మూర్ఖులు. ఈ జీవితం శాశ్వతం అని అనుకునేది మూర్ఖులు. ఈ లైఫ్ శాశ్వతం, ఇదే నిజము, ఇవే బంధాలు శాశ్వతం అనుకున్న వాళ్ళు ఇంకా మూర్ఖత్వంలోని దురాత్మలతో బంధింపబడి ఉన్నట్లే. అక్కడ గురించి ఆలోచించాలి. అందుకే మనం యాత్రికులం. మనం ఇక్కడి వారు కాదు, మనం యాత్రికులం. నీ ఆరాధన ఏంటంటే పరలోక రాజ్య పట్టణమై ఉండాలి. హల్లెలూయా. ఆ విధమైన ఆ బతుకు, అది ఆరాధన. అప్పుడు దేవుని శక్తి చూస్తాం, దేవుని యొక్క విజయము చూస్తాం, అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యాలు చూస్తాం. దావీదు యొక్క జీవితంలో విజయమే, ప్రతి చోట విజయమే పొందుకొని వచ్చాడు చివరి వరకు. మరి అయితే దావీదు కీర్తనలు చదివారా? ఎంతగా రోధిస్తాడు? ఉన్నదా లేదా శ్రమ? అయినప్పటికీ విజయం ఉన్నట్టుగానే మనం చూస్తున్నాం. హల్లెలూయా. నలపబడ్డాడు కానీ విజయము స్వతంత్రించుకున్నాడు. ఈరోజు ఆరాధన ఆయనదైతే నువ్వు ఆయన్ని ఆరాధిస్తే శ్రమ ఉంటుంది కానీ విజయము నీదే. ఎందుకంటే నీ ఆరాధికుడు ఆయన కాబట్టి. ఓడిపోవని దేవుడు మాట్లాడుతున్నారు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేయాలి.